సంతోష్ రావుని ఫస్ట్ విచారించాలి. సంతోష్ రావుకు సంబంధించినటువంటి రమ్యారావు నిన్న ఫిర్యాదు చేసింది కదా, ఆమె చెప్పినటువంటి దాంట్లో 100% నిజమే. అది ఒక్కటే కాదు, ఈ ఈ సంబంధించినటువంటి ఇసుక క్వారీలు, మైనింగు ఇది కాదు. ఆయన సంపాదించుకున్నాడు. ఆయనకు ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? ఆమె అంటుంది కదా, హోటళ్లలో సర్వర్లుగా పనిచేసిండు. హోటల్గా సర్వర్గా పనిచేసినటువంటి వ్యక్తికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మొత్తం అంతా కూడా తెలంగాణ సొమ్మునంతా కూడా దోచుకున్నటువంటి వాళ్ళు కేసీఆర్ పక్కన ఉన్నటువంటి కులపోళ్ళు, కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్. అరే ఇస్త్రీ బట్టల గతిలో బాబా, ఇస్త్రీ బట్టల గతిలో పేరగారు చెప్పలేసుకుని వచ్చి అమెరికా నుంచి కేటీఆర్ కానీ కవితక్క కానీ మనం చూడవచ్చు. పాత ఫోటోలు చూస్తే నలిగిపోయినటువంటి చీర ఉంటుంది ఇప్పుడు కవితక్కకి. ఇక హరీష్ రావుని చూసినట్టయితే లబ్బర్ చెప్పులు పేరగారు చెప్పలేసుకుని వచ్చిండు. ఇప్పుడు ఏంది? అంతంత పెద్ద పెద్ద విల్లాలు ఎక్కడి, ఫామ్ హౌస్లు ఎక్కడి, 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మీకు ఆ భూములు ఎక్కడి, ఆ కార్లు ఎక్కడి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతకుముందేమో లేవు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? ఇదంతా కూడా తెలంగాణను దోపకం చేసుకున్నటువంటి వాళ్ళు కాబట్టి. మొత్తానికి ఆయన సంతోష్ రావు పైన ఈడీ అధికారులకు రమ్యారావు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం మారిన దందాలు ఆగట్లేదట. సంతోష్ రావు సహా ముగ్గురు 2013 నుంచి అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రదీప్ రెడ్డి బోగస్ పత్రాలను తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఎవరిదైనా భూతందాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయన్నారు. అన్ని శాఖలకు వాళ్ళు మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. మరి ఇప్పుడు ఉన్నది మీ ప్రభుత్వమే కదా, మీ ప్రభుత్వం కదా తల్లి రమ్యారావు గారు, మీ ప్రభుత్వమే, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నువ్వు పోయి ఈడి దగ్గరికి పోయినావు. మరి మీ ప్రభుత్వం అది ఇల్లీగల్ నడుస్తూ ఉన్నది, మొత్తం అంతా కూడా అధికారులు మేనేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వింటూ ఉన్నారని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతా ఉన్నావు? ఇదంతా కూడా నాకింత నీకింత అన్నటువంటి తీరుగా ప్రభుత్వ వ్యవహారం కూడా మారిపోయింది. సో చూడాలి మరి ఏ విధంగా ఎంపీ పైన చర్యలు తీసుకుంటారు ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అనేది మనం చూడాలి.